వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. భారతదేశం అంతటా ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యలో పోటీ నడుస్తుంది. సో ఇండియా కూటమి వర్సెస్ ఇండియా కూటమి. సో ఇండియా కూటమిలో ఒక్కొక్కరిగా ఆ విధంగా బయటికి వెళ్ళడం, ఇండియా కూటమికి దాదాపుగా 400 స్థానాలు వస్తాయని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ గారు ప్రచారం చేస్తున్నారు. సో మొత్తానికి మరి ప్రశాంత్ కిషోర్, సో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పాడు, ఏ రాష్ట్రాల్లో ఎన్ని స్థానాలు వస్తున్నాయి, ఎన్డీఏ కూటమికి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, ఇండియా కూటమికి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అనేది ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ, సో బీజేపీకి 300 సీట్లు వస్తాయని చెప్పేసి అంటున్నారు. దాదాపుగా 350-370 స్థానాలు వస్తాయని చెప్పేసి బీజేపీ అంటుంటే, ప్రశాంత్ కిషోర్ సర్వేలో మాత్రం బీజేపీకి 300 సీట్లు వస్తాయని చెప్పేసి చెప్పారు. 2019లో 303 స్థానాలు భారతీయ జనతా పార్టీకి రావడం అనేది జరిగింది. సో ఈసారి మూడోసారి కూడా భారతీయ జనతా పార్టీకి 300 సీట్లు వస్తాయని చెప్పేసి కూడా వారు అంటున్నారు. సత్తా చాటడమే వారి ముందున్న పని అని చెప్పేసి కూడా చెప్పారు. ఈసారి ఓడిపోతే రాహుల్ తప్పుకొని మరొకరికి అవకాశం ఇస్తే బెటర్. సో రాహుల్ గాంధీ ఇప్పుడిప్పుడే భారత్ జోడో యాత్ర నుంచి స్ట్రాంగ్ అవుతున్నారని చెప్పేసి ఒక టాక్. గతం కన్నా ఇప్పుడు రాహుల్ గాంధీ కొంత మేరకు స్పీచెస్లో కానీ పొలిటికల్లో కానీ చాలా బెటర్ అని చెప్పేసి అంటుంటే, ఈసారి కనుక ఓడిపోతే రాహుల్ తప్పుకొని మరొకరికి అవకాశం ఇస్తే బెటర్ అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ అంటున్నారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు. లోక్సభ ఎన్నికల ముందు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కేంద్రంలోని బీజేపీ పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ 300 సీట్లు గెలుచుకోబోతుందని జోష్యం చెప్పారు. ఈసారి మోడీ టార్గెట్ పెట్టినట్లు 370 సీట్లు గెలుచుకునే అవకాశం మాత్రం లేదన్నారు. దక్షిణ తూర్పు భారతదేశంలో బీజేపీకి సీట్లు పెరుగుతాయని అన్నారు. అండ్ దక్షిణ భారతదేశం అనేది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన విషయం. సో ఇక్కడ దక్షిణ తూర్పు భారతదేశంలో బీజేపీకి సీట్లు పెరుగుతాయని అన్నారు. ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లోక్సభ ఎన్నికల గురించి ప్రశాంత్ కిషోర్ ప్రస్తావించారు. బద్ధకం, తప్పుడు వ్యూహాల కారణంగా ఒడిశాలో ఖచ్చితంగా బీజేపీని అత్యధిక సీట్లు గెలుస్తుందన్నారు. బెంగాల్లో బీజేపీ నెంబర్ 1 పొజిషన్ చేరుకుంటుందని, దీని గురించి ఎవరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఆర్జేడీ జేడీయూ పొత్తు ఉండదని తెలిపినట్లే 2024 లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ జేడీయూ పొత్తు ఉండదని అంచనా వేశారు. ప్రతిపక్ష పార్టీలకు బీజేపీని ఓడించే అవకాశాలున్న బద్ధకం, తప్పుడు వ్యూహాల కారణంగా అవకాశాలను పోగొట్టుకున్నారన్నారు. తమిళనాడులో బీజేపీ ఈసారి 2 అంకెల ఓట్ల శాతాన్ని సాధిస్తుందన్నారు. తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బీహార్, కేరళలో మొత్తం 204 లోక్సభ స్థానాలున్నాయి. కాగా 2014-19 ఎన్నికల్లో ఈ రాష్ట్రాలన్నింటిలోనూ బీజేపీ 50 సీట్లని దాటలేకపోయింది. 2014లో 29 సీట్లు గెలుచుకోగా 2019లో 47 సీట్లు గెలుచుకుంది. సో ఇప్పుడు దక్షిణ భారతదేశం సంబంధించి చూసుకున్నట్టయితే దక్షిణాదిలో బీజేపీ హవా అయితే ఈసారి సౌత్ ఈస్ట్ రీజియన్స్లో సీట్లు పెంచుకునేందుకు మోడీ, అమిత్ షా పెద్ద ప్రయత్నం చేశారన్నారు. దక్షిణాదిలో బీజేపీ అగ్రనేతల పర్యటనలు ప్రస్తావిస్తూ కిషోర్ ఇలా అన్నారు. గత 5 ఏళ్ళు తమిళనాడులో ప్రధాని మోడీ చాలాసార్లు పర్యటించారని అన్నారు. కానీ రాహుల్, సోనియా లేదా మరి ఇతర ప్రతిపక్ష నాయకులైన తమిళనాడులో ఎన్నిసార్లు పర్యటించారని ప్రశ్నించారు. ప్రతిపక్షాల పోరాటం అంతా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్లోనే ఉంది. మణిపూర్, మేఘాలయాలో పర్యటనలు చేస్తున్నానన్నారు. అలాంటప్పుడు ఎలా గెలుస్తారని అడిగారు. అమేఠీ లోక్సభ స్థానంపై, అమేఠీ నుంచి పోటీ చేసేందుకు రాహుల్ విముఖత వ్యక్తం చేయడంపై పీకే స్పందించారు. కేరళలో ఒంటరిగా గెలవడం ద్వారా దేశాన్ని గెలవదని అన్నారు. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్లో గెలవకుండా వయనాడ్ నుంచి గెలిస్తే ప్రయోజనం ఉండదని అన్నారు. వ్యూహాత్మకంగా అమేఠీ నుంచి పోటీ చేయలేకపోవడం వల్ల ప్రజలకు తప్పుడు సందేశం వెళ్తుందని చెప్పారు. 2014లో మోడీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్తో పాటు యూపీ నుండి పోటీ చేశారని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. హిందీ రాష్ట్రాల్లో గణనీయమైన ఉనికి ఉంటే తప్ప భారత్ను గెలవలేరని స్పష్టం చేశారు. సో రాహుల్ గాంధీ గురించి కూడా తప్పుకోవాలని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేయడం. తర్వాత ప్రజాస్వామ్య విరుద్ధం, తన ఉద్దేశం ప్రకారం ఇది ప్రజాస్వామ్య విరుద్ధం అని అన్నారు. హస్తం పార్టీని పూర్వవైభవం తెచ్చేందుకు ప్రణాళిక రూపొందించిన రాహుల్ తన వ్యూహాన్ని అమలు చేయలేదన్నారు. స్ట్రాటజీ అమలు చేసేందుకు రాహుల్కు నాయకత్వానికి అలాగే మధ్య విభేదాలు వచ్చాయని, దీంతో శిబిరాన్ని వదిలిపెట్టాడని అన్నారు. గత 10 ఏళ్ళు విజయం లేకుండా అదే పని చేస్తున్నప్పుడు విరామం తీసుకోవడం వల్ల నష్టం లేదన్నారు. మరో 5 ఏళ్ళు మరొకరికి బాధ్యతలు అప్పగించాలన్నారు. అదే పనిని సోనియా చేసిందని గుర్తు చేశారు. రాజీవ్ హత్య అనంతరం ఆమె రాజకీయాలకు దూరంగా ఉండి 1991లో పీవీకి బాధ్యతలు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. రాహుల్ గాంధీకి అన్నీ తెలుసని అనిపిస్తుందన్నారు.
అవసరాన్ని గుర్తించకపోతే ఎవరు మీకు సహాయం చేయలేరన్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న రాహుల్ నిర్ణయాన్ని ప్రస్తావించారు. తను వెనక్కి తగ్గుతానని, మరొకరికి ఆ పనిని చెయ్యనివ్వడని రాహుల్ రాసినట్లు గుర్తు చేశారు. కానీ రాహుల్ మాత్రం అతను రాసిన దానికి విరుద్ధంగా పనిచేస్తున్నానని అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పరాజయం తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని గుర్తుకు చేస్తూ వయనాడ్ ఎంపీ అప్పుడు తను వెనక్కి తగ్గుతున్నాడని, మరొకరికి ఆ పని చేయనివ్వండి అని రాశారని అన్నారు. కానీ వాస్తవానికి అతను రాసిన దానికి విరుద్ధంగా చేస్తున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 206 సీట్ల నుంచి 44 సీట్లకు దిగజారిందని చెప్పేసి అన్నారు. న్యాయ వ్యవస్థ పైన, ఎన్నికల సంఘం పైన బీజేపీ ప్రభావం ఉందంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిజం కాకపోవచ్చని ఆయన అన్నారు. సో ముఖ్యంగా మనకి ఇప్పుడు కావాల్సింది తెలుగు రాష్ట్రాలు. సో తెలుగు రాష్ట్రాల్లో గురించి కూడా సంచలన విషయాలు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలపై పీకే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో బీజేపీ అత్యధిక లోక్సభ స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేశారు. అక్కడ నెంబర్ 1 లేదా నెంబర్ 2 స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉందన్నారు. ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టమన్నారు. 2019 ఎన్నికల టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఆయన జగన్ను ఛత్తీస్గఢ్ మాజీ సీఎంతో పోల్చారు. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘెల్ లాగే ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చడానికి బదులు నియోజకవర్గాలకు ప్రొవైడర్ మోడ్లోనే జగన్ ఉండిపోయారన్నారు. ప్రజలకు నగదు బదిలీ చేశారు, కానీ ఉద్యోగాలు కల్పించడం, రాష్ట్రాభివృద్ధిని మరింతగా ఊతమిచ్చేందుకు ఏం చేయలేదని చెప్పేసి తెలుగు రాష్ట్రాల గురించి ప్రస్తావించడం అనేది జరిగింది. సో మొత్తానికి ఇక్కడ ప్రశాంత్ కిషోర్ అన్నట్టు ఇటు భారతదేశంలో దాదాపుగా మళ్ళీ 3వసారి 300 సీట్లు డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందన్నారు. అలాగే దక్షిణ భారతదేశం విషయానికి వస్తే తమిళనాడులో 2 అంకెల ఓటు శాతం ఈసారి పెరిగే అవకాశాలు ఉంటుందన్నారు. అలాగే తెలంగాణలో ఫస్ట్ ప్లేస్కి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ లేని బెంగాల్లో 2 స్థానాల నుంచి 78 స్థానాల వరకు ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది. 2019లో అనూహ్యంగా ఎంపీ స్థానాలు కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ ఎక్కువ గెలుచుకోవడం అనేది జరిగింది. ఈసారి బెంగాల్లో కూడా ఫస్ట్ ప్లేస్ వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. అదే రిపీట్గా తెలంగాణలో కూడా ఫస్ట్ ప్లేస్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అండ్ మనం కూడా ఇప్పటి వరకు రీసెంట్గా కొన్ని సర్వే సంస్థల నుంచి తీసుకున్న సర్వేలు కూడా దాదాపుగా భారతీయ జనతా పార్టీకి 6 నుంచి 8 ఎంపీ స్థానాలు గెలుచుకొని మొదటి స్థానంలో ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నాం. అండ్ డెఫినెట్గా ప్రశాంత్ కిషోర్ సర్వేలో కూడా ఫస్ట్ ప్లేస్ ఆర్ సెకండ్ ప్లేస్ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా వారంటున్నారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీకి 7 స్థానాలు వచ్చినా, మిగతా ఒక స్థానం ఎంఎం పార్టీ గెలుచుకున్నా, మళ్ళీ బీఆర్ఎస్ ఏమన్నా హవా చూపిస్తే, ఏమన్నా గాలి వీస్తే తప్పించి 1-2 సీట్లు గెలవలేని పరిస్థితిలో ప్రస్తుతం బీఆర్ఎస్ ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి ఈ రైతు బంధు ఎఫెక్ట్, కరువుల ఎఫెక్ట్ కావచ్చు, ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి మైనస్ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో కేసీఆర్ చేసిన పనే తప్పే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అలాగే రాహుల్ గాంధీ గారు తన మేనిఫెస్టోలో 13వ స్లైడ్లో కూడా చాలా క్లారిటీగా చెప్పారు, రాజ్యాంగాన్ని విస్మరించి అంటే ఎమ్మెల్యేలను చేర్చుకోవద్దు, ఎమ్మెల్యేలు ఎంపీలని. ఇక్కడ మాత్రం అక్కడ చెప్పింది ఆలస్యం, మళ్ళీ తెల్లం వెంకట్రావుని నిన్న చేర్చుకోవడం అనేది జరిగింది. ఇది ఒక రకంగా ఒక మెసేజ్ అనేది ప్రజల లోపలికి బ్యాడ్ రిమార్క్ వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సో మొత్తానికి నిజంగా తెలుగు రాష్ట్రాల్లో అలాగే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నెంబర్ 1 స్థానానికి ఎంపీ స్థానంలో నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అండ్ డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ సారి 300 స్థానాలతోటి మళ్ళీ 3వసారి ముచ్చటగా నరేంద్ర మోదీ నాయకత్వం అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉందనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్.